నమస్తే, వెల్కమ్ టు వోల్గా హెల్త్. సో ఈ రోజు మనము ముఖ్యంగా ఆర్థోపెడిక్ సమస్యల గురించి తెలుసుకుందాము. అయితే ఈ సమస్యలు తీవ్ర రూపం ఎలా ఉంటుంది, వీటిలో అసలు రీప్లేస్మెంట్ స్టేజెస్ ఏంటి అనే వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. వీటి గురించి ఈరోజు మనతో వివరంగా చెప్పడానికి బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ ఉన్నారు, చిరంజీవి గారు. మేడము వరల్డ్లోనే ఫస్ట్ లేడీ రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జన్. సో ఆ మేడంతో మాట్లాడి మెయిన్ ఎటువంటి సమస్యలు ఉంటాయని తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు మీరు ఏ స్టేజ్లో రీప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు మేడం? రీప్లేస్మెంట్స్ అనేది పేషెంట్ రాగానే మేము చెప్పము. దానిలో 4 స్టేజెస్ ఉంటాయి. ఈ రీప్లేస్మెంట్ అనేది అరుగుదల ఆస్టియోఆర్థరైటిస్ ఒకటి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి, 2 ఉంటాయి అన్నమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కొంచెం యంగ్ ఏజ్లో వస్తుంది అనమాట. పొద్దున్నే లెగిస్తే వాళ్ళకి చేతులు స్టిఫ్గా అవటము, పని చేసుకోవటం కష్టంగా ఉండటము, బ్రష్ చేసుకోవటము, ట్యాప్ తిప్పటము, ఇవి కూడా చాలా కష్టంగా ఉండటము, రొటీన్ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి చాలా టైం పట్టడము, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. దాంతోపాటు వాళ్ళకి జాయింట్స్, మెయిన్ జాయింట్స్ ఎస్పెషల్లీ నీ అండ్ హిప్ బాగా డ్యామేజ్ అవుతాయన్నమాట. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్, అది యంగ్ స్టేజ్లో వస్తుంది. ఆ డిఫార్మిటీస్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. బోన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్. అది కొంచెం యంగర్ ఏజ్లోనే వచ్చేస్తారు పేషెంట్స్. వాళ్ళకి ఆ స్టేజ్ ఆఫ్ డీజనరేషన్ చూసి, అది ఎంత డ్యామేజ్ అయింది చూసి, వాళ్ళ డిజబిలిటీ ఎంత ఉంది చూసి, వాళ్ళు ఎంత దూరం నడవగలరు అనేది అసెస్ చేసి రీప్లేస్మెంట్ అనేది అడ్వైస్ చేస్తామన్నమాట. ఆస్టియోఆర్థరైటిస్ అనేది 4 స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజెస్లో అంత మేజర్ పెయిన్స్ ఏముండవు. వాళ్ళు 2 ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత పెయిన్ రావటము, ఒక 1 అవర్ నించున్న తర్వాత పెయిన్ స్టార్ట్ అవటము, కొంచెం వంగి పనిచేసినప్పుడు పెయిన్ స్టార్ట్ అవటము, ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇలా ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో మా దగ్గరికి వస్తే మేము మంచి లూబ్రికెంట్స్ అంటే కొల్లాజెన్ పెప్టైడ్స్, అది వరకు రోజుల్లో గ్లూకోజమిన్, కాంట్రాక్టిన్ సల్ఫేటు అనే 2 ప్రోడక్ట్స్ ఉండేవి. అవి అమెరికా నుంచి తెచ్చుకొని వాడుకునేవాళ్ళు. అలా కాకుండా గ్లూకోజమిన్, కాంట్రాక్టిన్ సల్ఫేటే కాకుండా టైప్ 1 కొల్లాజెన్, టైప్ 2 కొల్లాజెన్, ఎంఎస్ఎం ప్రోడక్ట్స్, బోస్విలియా ఎక్స్ట్రాక్ట్స్, తర్వాత రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్స్, ఇలాంటివన్నీ కొత్త ప్రోడక్ట్స్ చాలా వచ్చినాయి అన్నమాట. అవి ఏంటంటే కార్టిలేజ్ ఏదైతే డీజనరేట్ అవుతుందో అక్కడికి వెళ్ళి ఆ సెల్స్ ఇంకా డీజనరేట్ అవ్వకుండా న్యూ కార్టిలేజ్ సెల్స్ ఫామ్ అవటానికి కూడా హెల్ప్ చేస్తాయన్నమాట. కానీ 4th స్టేజ్లో ఈ కొల్లాజెన్ పెప్టైడ్స్ పెద్దగా హెల్ప్ అవ్వవు. 3rd స్టేజ్లో కొంతవరకు హెల్ప్ అవుతాయి అన్నమాట. 4th స్టేజ్ అంటే ఏంటంటే వాళ్ళు ట్యాబ్లెట్ లేకుండా అసలు నడవలేరు, ఒక్క 4 స్టెప్స్ కూడా ఎక్కలేరు, తర్వాత ఒక ½ అవర్ కూడా నించోలేరు, అంత పెయిన్ ఉంటుంది. డిఫార్మిటీస్ బాగా కాళ్ళు వంకరగా అయిపోయి డిఫార్మిటీస్ ఉంటాయి. దాన్ని వ్యారస్ డిఫార్మిటీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వ్యారస్ డిఫార్మిటీ అనేది కాళ్ళు ఇట్లా బౌలెగ్ లాగా అయిపోవటం అనేది వ్యాడ్లింగ్ గెయిట్, ఇలా కుంటిగా నడవటం అనేది అది వ్యాడ్లింగ్ గెయిట్. ఈ గెయిట్ అనేది ఆస్టియోఆర్థరైటిస్లో ఎక్కువ ఉంటుంది. వాల్గస్ అంటేనేమో కాళ్ళు వంకరపోయి ఇట్లా నడవటం అన్నమాట. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉంటుంది. దాన్ని వాల్గస్ డిఫార్మిటీ అంటారనమాట. ఇలా మేజర్ డిఫార్మిటీస్ వచ్చేసేసి కాళ్ళు వంకరపోయి ఇంకా బోన్ ఆన్ బోన్ ఎక్స్రే తీస్తే ఏంటంటే 2 అతుక్కుపోయినట్లుగా ఉంటాయన్నమాట. అలాంటి స్టేజ్లో లూబ్రికెంట్స్ ఏవి పనిచేయవు. ఆ స్టేజ్లో సర్జరీ తప్పనిసరిగా అవసరం. మేము యంగ్గా ఉన్నాం కదా, 60 ఇయర్స్ కదా, మాకు అప్పుడే ఎందుకు అంటే అది మీ స్టేజ్ని బట్టి డిసైడ్ చేస్తాం. మీకు ఇంకా ఏ పెప్టైడ్స్ ఏవి పనిచేయనప్పుడు, ఏ కొల్లాజెన్ పెప్టైడ్స్, లూబ్రికెంట్స్ ఏవి పనిచేయనప్పుడు, పెయిన్కి ట్యాబ్లెట్ లేకుండా మీరు నడవలేనప్పుడు బెటర్ టు గో ఫర్ సర్జరీ. అది 70 ఇయర్స్ అనుకోండి, తప్పకుండా అవసరం. ఎందుకంటే 75 తర్వాత మీ బాడీ సహకరించదు, అంటే మీరు సరిగ్గా మజిల్ పవర్ ఉండదు. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఆ ఇంప్లాంట్ మీదే నడవటం, మజిల్ పవర్ లేకపోవటం, నిస్పృహ, ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకని 75 అబోవ్ అసలు వెళ్ళద్దు. 75 లోపలే మీ రీప్లేస్మెంట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, జాయింట్స్ అనేవి రీప్లేస్మెంట్ చేసుకోవటం మంచిది. మరీ ఎర్లీ స్టేజెస్లో మేము చెప్పం. ఫస్ట్, సెకండ్, 3rd స్టేజెస్లో అసలు మేము సర్జరీ అడ్వైజ్ చేయం. మీకు కావాల్సిన ఫిజియోథెరపీ, తర్వాత క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్, ఇలాంటివన్నీ చెప్తామన్నమాట. కానీ చెయ్యాలి, డాక్టర్ గారు ఏ సలహా చెప్పినా మనం మంచి కోసమే అనుకొని చేయాలన్నమాట. దానిలో ఐసోమెట్రిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే నీ కింద బెడ్షీట్ పెట్టి గట్టిగా ప్రెస్ చేయటము,
ఆ ప్రెస్ చేస్తున్నప్పుడు మనసులో 5 నెంబర్స్ లెక్క పెట్టడము వదిలేయటము, ఆ విధంగా 200 టైమ్స్ ఆ ఎక్సర్సైజ్ చేయటము. దీన్ని ఐసోమెట్రిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటాం. ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే ఏంటంటే మీ మజిల్ పవర్ డెవలప్ అయ్యి మీకు ఈ అరిగిపోయిన కార్టిలేజ్ మీద స్ట్రెస్ పడకుండా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలాంటివన్నీ ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజెస్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్. కొన్ని ప్రికాషన్స్ చెప్తాం. ఏం ప్రికాషన్స్ అంటే రిపీటెడ్గా కింద కూర్చోటము, మెట్లెక్కటము, వంగి పని చేయటము చేయకూడదు. ఇవన్నీ ఎక్కువగా నీ మీద బర్డెన్ అవుతాయి. మామూలుగా ప్లెయిన్ సర్ఫేస్ మీద మీరు ఎన్ని కిలోమీటర్లు నడిచినా మీ నీ అరగదు. అడుగుతారు పేషెంట్స్, చాలామంది అడుగుతారు, వాకింగ్కి వెళ్ళొచ్చా మేము అని. వాకింగ్కి శుభ్రంగా వెళ్ళొచ్చు. హార్డ్ సర్ఫేస్ మీద మీరు వాకింగ్ చేసేటప్పుడు మంచి వాకింగ్ షూ వేసుకొని దానిలో సిలికాన్ హీల్ ప్యాడ్స్ వేసుకొని శుభ్రంగా నడవచ్చు అన్నమాట. సో స్టేర్ కేస్ క్లైంబింగ్, ఫార్వర్డ్ బెండింగ్, రిపీటెడ్గా కింద కూర్చొని లేకపోవటము, ఇలాంటివన్నీ చేయకుండా ప్లెయిన్ సర్ఫేస్ మీద మీరు ఎంత దూరం నడిచినా ఏమవుదు, చెప్పిన ఎక్సర్సైజెస్ చేసుకొని లూబ్రికెంట్స్ వాడుకుంటే మీరు 4th స్టేజ్ దాకా వెళ్ళరనమాట. ఒకసారి మీరు 4th స్టేజ్కి ఎంటర్ అయ్యి బోన్ ఆన్ బోన్ అంటే బాగా అరిగిపోయి వంకర తిరిగిపోయిన కాళ్ళకి ఇంకా ఎలాంటి ప్లాస్మా థెరపీ కానీ హెల్యూరానిడేస్ ఇంజెక్షన్స్ కానీ ఏవి పనిచేయవు. అప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది చాలా అవసరం. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.